పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థులు గెలుపు దాదాపు ఖాయమైందని చివెల్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇక అభివృద్ధికి ముందడుగు బీజేపీ అభ్యర్థి గెలుపు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిగతా పార్టీలు ఇప్పటికే చేతులెత్తేసాయని, దేశ భవిష్యత్తుకు మోడీ అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం పటిష్టమైందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఒక్కొక్కరిని కూడా తప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిని పెట్టలేదని అన్నారు. పేదలను పట్టించుకున్న పార్టీ బీజేపీ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అందరూ నిర్ణయానికి వచ్చిండ్రు. ఇంతకు ముందు ఉన్న పార్టీని చూసిండ్రు, ఇప్పుడు నడిపిస్తున్న అధికార పార్టీని చూసిండ్రు. అందరు రెండు పార్టీల మీద నమ్మకం పోయింది. తెలంగాణ ప్రజలకు ఒకటే ఒక మార్గము, అభివృద్ధి, ముందుకు వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ఉంటుందని, అందులో ఆ దారిలో మొట్టమొదటి అడుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవడము అని మేము నిర్ణయంకి వచ్చినాం, ప్రజలు కూడా నిర్ణయంకి వచ్చిండ్రు. ఎంతోమంది వేరే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అసలుకు క్యాండిడేట్సే పెట్టలేదు. టీచర్స్ ఒకటే ఒక గ్రాడ్యుయేట్స్కు తప్ప వాళ్ళకి టికెటే ఇవ్వలేదు అంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్టు. మా గెలుపు ఖాయము, కానీ మెజారిటీ ముఖ్యం. ఎందుకంటే యావత్ తెలంగాణ విడదీస్తందుకు కుల, ప్రాంత, మత ఎన్నో విధానంగా ఎంప్లాయీస్, రైతులు ఇవన్నీ ఎన్నో తీర్ల విడదీస్తందుకు ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అందరికి కూడా తెలిసింది, నేషన్ ఫస్ట్ అని ఒకటే ద్వారాల తీసుకుపోయేది మోడీ గారని. నేషన్ ఫస్ట్ అంటే అన్ని రాష్ట్రాలు ఫస్ట్ ఉంటేనే నేషన్ ఫస్ట్ అవుతుంది. అయితే మొన్న చేసిన బడ్జెటే కానీ, లేకుంటే ఇంతకుముందు 4-5 రాష్ట్రాల ఎలక్షన్స్ వల్ల కానీ, లేకుంటే వాళ్ళ మాట్లాడే పద్ధతి కానీ, ఇవన్నీ భారతదేశ ప్రజలు చూసిండ్రు. వాళ్ళకు కూడా తెలంగాణనే కాక యావత్ భారతదేశంలో న్యూ రిసర్జెన్స్ ఆఫ్ బీజేపీ మోడీ అని, అంటే 2014 ఎట్లా వచ్చిందో మళ్ళోసారి ఒక మోడీ బీజేపీ వేవ్